హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. చాలా ఈజీగా ఇలా ఒక్కసారి క్యాబేజీ పప్పు వండుకోండి. చాలా ఈజీ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ పప్పు వండుకోవడం. ముందుగా కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోండి. దానిని శుభ్రంగా 4 to 5 టైమ్స్ కడగండి. తర్వాత ఒక గ్లాస్ పప్పుకి 3.5 గ్లాసుల వాటర్ పోయండి. తర్వాత క్యాబేజీని తీసుకుని పప్పుకు కావలసినంత క్యాబేజీని చిన్న ముక్కలుగా కోసుకోండి. తర్వాత క్యాబేజీ ముక్కలను పప్పులో వేయండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టండి. పప్పు ఉడికి 5 to 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో పప్పును మెదపండి. అలా పప్పు మెదిపిన తర్వాత అందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి ఒక్కసారి కలుపుకుని, పప్పు మరీ గట్టిగా ఉంటే పప్పు కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ పోసి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ పప్పును ఉడకనివ్వండి. ఈలోపు పప్పుకు తాలింపు పెట్టుకుందాం. వేరొక గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేయండి. కొంచెం హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి తాలింపును కొంచెం వేయించండి. తాలింపు వేగాక ఉడుకుతున్న పప్పులో వేసి పప్పులో తాలింపు బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా పప్పు కొంచెం చల్లారాక అందులో మీ పులుపును బట్టి నిమ్మరసం పిండుకోండి. అంతేనండి, క్యాబేజీ పప్పు రెడీ. ఒక్కసారి క్యాబేజీతో పప్పు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే అంతకన్నా ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.